నమస్కారం. ఈరోజు ఖమ్మంలో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ యొక్క కార్యాలయాన్ని మేము ప్రారంభించుకున్నాం. ఈ రకంగా ఇప్పటికే 7 జిల్లాల లోపల, పాత జిల్లాల లోపల ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. క్రమక్రమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి నాయకత్వం రావాలనేటువంటి ఒక ఆకాంక్షతో బయలుదేరి ప్రచారం నిర్వహిస్తున్నాం. మా అంతటా మేము పార్టీ చేస్తారు నేనైతే లేరు, ఎమ్మెల్యే చేయను, ఎంపీ చేయను. కేవలం ఈ సెక్షన్స్ పీపుల్ యూత్ని ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి తద్వారా ప్రజాసేవలో వాళ్ళు అవినీతి రహిత సమాజ నిర్మాణం చేయాలని ఆకాంక్షిస్తే ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కవిత గారు పార్టీ పెట్టారు, మహిళగా స్వాగతిస్తుంది. పార్టీ పెట్టడానికి ఎవరికైనా హక్కు ఉంది, కానీ ఆమె చెప్పే కొన్ని మాటలు కొద్దిగా నమ్మడానికి నమ్మశక్యంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె 2007 వరకు మీడియా ఇక్కడ ఉద్యమంలో లేదు, మేమంతా పీక్ ఉద్యమంలో ఉన్నాం. ఆ టైంలో ఆయన ఫాదర్ చేసిన వాగ్దానాలు వేరే వాడు చేసినది కావు అని ఎవరు చెప్తూ ఈయన వ్యక్తి కూడా ఆ టైంలో అయితే మాకు అనిపించలేదు. అంటే ఆంతరంగున్నాడు వాడు. ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, ఎందుకు చేయలేదు చెప్పాలి సమాధానం. అంత అమాయకుడు అయితే అయితే 10 ఏళ్ళ అధికారంలో మా నాన్నకి ఏం తెలుసు, చుట్టూ తోడేళ్ళే వేటాడారు, డ్యూటీ చేశారని. మరి నువ్వు కూడా 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఇప్పుడు ఎవరు ఎంత తిన్నారని చెప్పు. మేము చాలా సందర్భాలు చెప్పాము, ఎంత అవినీతి సర్కారు, కుటుంబ పాలన అన్నావు. ఆ కుటుంబంలో నువ్వు ఉన్నావు అని అనుకున్నావు, నువ్వు లేవు, చాలా సంతోషం, బయటకు వచ్చావు. మరి ఎవరి వాట ఎంత ఎన్ని వేల కోట్లు చెప్పాలి. మీరు చెప్పకుండా ఒక అగ్రవర్ణానికి చెందిన మహిళ ముందే డిక్లేర్ చేసి ఏదో రోజు నేనే సీఎం అని మళ్ళీ మనం అగ్రవర్ణం నేర్పుకున్నావా? అవకాశం పాపం సిఎస్టీ తీసుకోవాలి. కాబట్టి ఆ క్లారిటీ కూడా ఇవ్వాలి. వాళ్ళ నాన్న చెప్పినట్టు నేను బీసీనే ముఖ్యమంత్రి చేస్తాను వెనకనే ఉంటా అంటే సంతోషం. వాళ్ళ ఫాదర్ మాట తప్పినట్టు తప్పకుండా అలాగే అని మాట తప్పాడు. ఈ విధమైనటువంటి అంటే గందరగోళ పరిస్థితిలో ఆమె అలా ముందుకు వచ్చిపోయింది. కాబట్టి బట్ ఆమె ఉన్న హక్కును గౌరవిస్తుంది, మహిళగా ఆమె రావాలని. కానీ ఇంతకంటే క్లారిటీతో గతంలో బీఆర్ఎస్ హ్యామ్ అయినటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ ఆ మొత్తం రద్దు చేస్తాం డిమాండ్ చేస్తాం. ముఖ్యమైన అవసరం ఏంటంటే సింగరేణి 51% మన కార్మికులకి ఇచ్చి వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. భాగస్వామ్యం అంటే వాళ్ళని ఓనర్ చేయాలి. రిమైనింగ్ 49% వీళ్ళు తీసుకోవాలి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా సాధ్యం కాని పక్షంలో ఏ విధంగా అయితే ఆర్టీసీ ఉద్యోగులను మీరు గవర్నమెంట్ సర్వెంట్ చేస్తున్నారు, సింగరేణి ఉద్యోగులందరినీ కూడా గవర్నమెంట్ సర్వీస్ పరిగణించాలి. ఈ రెండు చేయని పక్షంలో సింగరేణి కార్మికులు అప్పీల్ చేస్తారు, మానేసే ఉద్యోగం మానేసి కంపెనీ మూత పెట్టండి, మేము కూడా సహకరిస్తాం. ఆ కంపెనీ వల్ల ఖమ్మం జిల్లాకు కానీ ఫ్యామిలీ కానీ వచ్చేది ఏమీ లేదు. ఆ బోనస్ లో రూపాయి 2 రూపాయల లాభం తప్ప అది కాదు. మనకి అందులో వాటా